ఆంధ్ర రాష్ట్ర మరియు నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం, అస్సలాం అలైకుం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా సోదరులు సిద్దిక్ భాయ్ కానివ్వండి, మస్తాన్ భాయ్ కానివ్వండి, అదేవిధంగా మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ నెల్లూరు జిల్లా మీరాం భాయ్ కానివ్వండి, ఇతరులు ఉన్నారు సోదరులందరూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రావడం కారణం ఏదో వచ్చాం మాట్లాడాం అనేది కాదు. గతంలో వక్ఫ్ బోర్డ్ స్థలాలు నెల్లూరులో అన్ని జిల్లాల్లో కలిపి నెల్లూరులోనే ఎక్కువగా 3 మసీదులకు ఉన్నాయి. అది ఫస్ట్ జామియా మసీద్, కలాన్ మసీద్, అబ్బాస్ అలీ ఖాన్ మసీద్. ఈ మసీద్కు స్థలాలు కొన్ని 100 కోట్లకి ఉన్నాయి. ఆ 100 కోట్లలో ముఖ్యంగా ఉండేది జామియా మసీద్ది. ఇక్కడ దాదాపు ఎకరా ఈ 13.3 ఎకర్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు ఎకరా అంటే కూడా దాదాపు 20 నుంచి 25 కోట్లు నడుస్తుంది. అంటే 13 కోట్లకి ఎంత అయింది అనేసి మీరే క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఈరోజు చెప్పపట్టకుండా ఏమీ చెయ్యకుండా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండే అజీజ్ భాయ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఉండగా ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెలో సిఇఓగా ఉండగా ఏవి ఒక గైడెన్స్ లేకుండా నెల్లూరులో ఉండే ముస్లింలకి చూపించకుండా, అరే మనం ఈడ ఏం కడుతున్నావు, ఈడ ఏం చేయబోతున్నావు, మసీదు కడుతున్నావా, లేడీస్కి హాస్టల్స్ కడుతున్నావా, ఈ 13 ఎకరాల్లో లేకపోతే ఏం చేస్తున్నావు అని ఏమీ గైడెన్స్ లేకుండా, ఒక ప్రీ ప్లాన్ లేకుండా ఈరోజు డైరెక్ట్ పొక్లైన్ మిషన్ తీసుకొని వచ్చి తవ్వడాలు జరుగుతున్నాయి. ఇది ఎక్కడకు సమంజసం? అదే కాకుండా సొకోరా బేగం అనే ఈమె 2007లో ఈమె ఒక ముతవల్లిషిప్ లో ఉండి జామియా మసీద్ కి ఈ ల్యాండ్ అమ్మిన సంగతి కరెక్టా కాదా? ఆయన ఎవరో ఆర్విఎస్ చౌదరి అంట. ముస్లింల సంబంధించి 100 కోట్ల రూపాయలు స్థలం ఆమె 2007లో, అది ప్రూఫ్ తో ఉన్నాయి మా దగ్గర. ప్రూఫ్ లేకుండా మనం ఎవరు మాట్లాడట్లేదు, ఇడ ప్రూఫ్ తో ఉంది. ఈరోజు మీరు క్లీన్ చేస్తున్నారు కదా అజీజ్ భాయ్, మీరు క్లీన్ చేస్తున్నారు కదా, ఒక ప్రీ ప్లాన్ చేయండి. అసోసియేట్స్ ఉన్నాయి, మైనారిటీ ముస్లిమ్స్ కి ఒక ఇది ఉంది, వాళ్ళ మన కమిటీస్ ఉన్నాయి, అందరు ఉన్నారు. పలానా ఇది చేద్దాం అని చెప్పండి. మీరు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోని ఒకటి సిఇఓగా పెట్టుకొని ఇక్కడ ఉండే ఇన్స్పెక్టర్ తో కలిసి ఆ సొకరా బేగంతో కలిసి ఏం చేయబోతారు? ఇది ఏం చేయబోతారు? ముస్లిం స్థలాల్ని 8 ఎకరాలు, అది కూడా డిమార్ట్ వెనకాల ఉన్నాయి చూడండి. ఇంకోటి హోండా షోరూమ్ది కూడా ఉంది. ఇవన్నీ మనం మాట్లాడదలుచుకోలే, అన్ని తీసున్నాం. దీని గురించి మీరు కానీ క్లియర్గా మాట్లాడి చెప్తే దానికి మంచిది. ఎందుకంటే మీరు అభివృద్ధి చేస్తున్నారో, లేదా 3 ఎకరాలు మీరు పెట్టుకొని 10 ఎకరాలు ప్రజలకు ఇస్తారో, లేదా 4 ఎకరాలు మీరు పెట్టుకొని ప్రజలకు ఇస్తారో, లేదా మొత్తం మీరే తీసుకుంటారో, ఎల్లయ్య పుల్లయ్య చౌదరి గారికి ఇస్తారో, లేకపోతే మా నవాబులు మాకు ఇస్తారో, ఎవరికి ఇస్తారో మీరు క్లీన్ గా చెప్పండి అబ్బా. క్లీన్ గా చెప్పుకోకుండా అజీజ్ భాయ్ మీరు పీవీటీ లిమిటెడ్, పినావట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యక్తుల్ని పెట్టుకొని మీరు చేస్తా ఉండరు. ఎవరిల్లు ఏంది? ఈ పీవీటీ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ ఎవరిల్లు? పినావట్ అంటే దోచుకోవడం. పినావట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళని పెట్టుకొని ఇట చేయడం మంచి పద్ధతి కాదు. మీరు వ్యక్తిగతంగా పిలవండి, మేము పార్టీలు పక్కన పెడదాం, అభివృద్ధి చేస్తాం అంటే మేము అందరూ తోడుంటాం. లేకపోతే జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మస్తాన్ భాయ్ నగర అధ్యక్షుడు ఉన్నారు, మా వార్డు ఇన్ఛార్జ్లు సందాని భాయ్ ఉన్నారు, ఎక్స్ వక్ఫ్ బోర్డ్ ఉన్నారు, అలీం భాయ్ ఉన్నారు, అందరు ఉన్నారు ఈడ. మేము కానీ ఉద్యమం ఎత్తితే మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఉంటుంది అనేది, ఆ విధంగా నడుస్తుంది. వద్దు, అభివృద్ధి చేస్తున్నారంటే మీరు 3Dలో మాకు చూపించండి, లేకుంటే మేము చేయాల్సింది మనం చేసుకుని పోతా ఉంటాం. ఈ ఎవడబ్బా సొత్తు కాదు, ఇది ఎవరిది కాదు. గతంలో ఎక్కడెక్కడో లీజ్కి ఇస్తున్నారని, వైజాగ్ లో వక్ఫ్ బోర్డ్ స్థలాలు ఇస్తున్నారని, ఇంకో స్థలాలు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇది ఆడ చేసుకోండి. మీరు స్థానికం ఈడ. ఇప్పుడు దాకా ఒక ముస్లింలో ఏ ప్రోగ్రాంలు కూడా బాగా కాలేదు మీరు అజీజ్ భాయ్. అందుకని ఇప్పుడు అవుతున్నారు కాబట్టి, మీరు మా వాళ్ళు కాబట్టి మీరు చెప్పండి కానీ మీ వెనకాల ఉండే దండుపాలెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. అందరూ దండుపాలెమే.
పినావట్ కంపెనీయే. అందుకని మీరు చదువుకున్నారు, మీరు ఒక రేంజ్ లో ఉన్నారు బాగా. మనం చదువుకోకపోతే కూడా మాకు హిందీ జ్ఞానం ఉంది కాబట్టి, మీకు అన్ని తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా.